ఐవిఎస్ ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇది అంకగణితంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నాము. నెక్స్ట్ రెండో అధ్యాయం సంఖ్యా వ్యవస్థ, దీంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నామండి. సో లాస్ట్ వీడియోలో 52nd సమ్ చేయమని చెప్పాను. దానికి చూడండి ఒకసారి. 14,587/1250 అనే సంఖ్య ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుంది. ఇక్కడ ప్రతి సమ్ము ఈ అకాడమిక్ బుక్లో ఒక మోడల్ అండి. కాబట్టి ఏ మోడల్ కూడా ఒకటే విధంగా ఉండదు. ప్రతి సమ్ము ఒక మోడల్, డిఫరెంట్ మోడల్ ఉంటుంది. కాబట్టి చూసుకోవాలని అందరూ జాగ్రత్తగా ప్రతి సమ్ము చేసుకోవాలి. దీన్ని వచ్చేసి 1250ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. 5/4 × 2 వస్తుంది. తర్వాత దీన్ని పవర్ 4గా మార్చుకుంటే 5/4 × 2/4గా రావాలి. కాబట్టి ×2³ వేసుకొని చేస్తే 10,000 వస్తుందండి డినామినేటర్లో. తర్వాత దీన్ని డివిజన్ చేసుకుంటే 11.6696 వస్తుంది. కాబట్టి పాయింట్ తర్వాత 4 స్థానాలు, అంటే దశాంశం ఎన్ని స్థానాల తర్వాత అంతమవుతుంది? 4 స్థానాలండి. కాబట్టి దీనికి ఆన్సర్ 4 అవుతుందండి. నెక్స్ట్ సమ్ము 1/3ను ఏ కనిష్ట అకరణీయ సంఖ్యచే గుణిస్తే అది ఒక దశాంశ స్థానం తర్వాత అంతమవుతుంది. అంటే దీన్ని త్రో ఆప్షనేనండి. ఇంటూ 3/10 వేసుకుంటే 0.1 వస్తుంది. రిమైనింగ్ ఎన్ని ఇంటూ చేసినప్పుడు రాదండి. పాయింట్ తర్వాత ఒకటి వస్తుంది. ఒక దశాంశ స్థానం తర్వాత అంతమైపోతుంది. కాబట్టి ఇది 3/10 అవుతుందండి. నెక్స్ట్ n ఒక సహజ సంఖ్య అయినప్పుడు 9/2n - 4/2n ఎల్లప్పుడూ భాగించినవి ఏంటి అంటే, దీనికి కూడా n అనేది సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 9² - 4² అంటే 81 - 16 అండి. అప్పుడు 65 వస్తుంది. సో 65 అనేది 5 టేబుల్లో పోతుంది, 13 టేబుల్లో పోతుంది. కానీ 512 ఇచ్చారు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండు సంఖ్యల కసాగు గసాబాల మొత్తము 1260. వాటి కసాగు గసాబా కన్నా 900 ఎక్కువైతే ఆ సంఖ్యల లబ్ధం అన్నారు. సో కసాగు ఎక్స్ గసాబా వై అనుకుంటే x + y = 1260. తర్వాత y + 900 = 1280 అవుతుంది. 1260 అవుతుందండి. 1260. సో అప్పుడు ఇక 2y = 360, y = 180 అవుతుంది. సో y = 180 వస్తే x వాల్యూ 1080 అవుతుందండి. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చేదే 1,94,400 అవుతుందండి. నెక్స్ట్ రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాలు సమానమైతే ఆ సంఖ్యలు, సపోజ్ ఇప్పుడు ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం 2, 3. ఆ 2, 2, 3కి ఎల్సిఎం వచ్చి 6, గసాబా వచ్చి 1 అవుతుందండి. కాబట్టి ఈక్వల్ కాదు. సంయుక్త సంఖ్యలు అనుకోండి, కాంపోజిట్ నెంబర్స్ 4, 8 తీసుకున్నాం. 4, 8 ఎల్సిఎం వచ్చి 8, గసాబా వచ్చి GCDR HCF వచ్చి 4 అవుతుంది. 2 ఈక్వల్ కాదు. నెక్స్ట్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే 2 ప్రధాన సంఖ్యలకి 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం అవ్వాలి. 5, 7 ఉన్నాయనుకోండి, దీనికి ఎల్సిఎం వచ్చి 35, మరి గసాబా వచ్చి 1 అవుతుందండి. 5, 7. కాబట్టి 2 ఈక్వల్ కాదు. సమాన సంఖ్యలు మాత్రమే 7, 7 కానీ 4, 4 ఏదైనా తీసుకుంటే వాటి కసాగు గసాబాలు సమానం అవుతాయి. దానికి 7, 7 ఎల్సిఎం 7, GCDR HCF కూడా మనకి 7 అవుతుందండి. కాబట్టి ఈ విధంగా దీనికి ఆన్సర్ 4th. నెక్స్ట్ నెంబర్ లైన్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ వాళ్ళు 0కి లెఫ్ట్ సైడ్ ఇచ్చారండి, మైనస్ వాల్యూస్ వస్తాయి. ఈ మధ్యలో మిస్సింగ్ అయినవి మనం ముందుగానే ఫామ్ చేసేసుకుంటాం. ఇది -1/4, -2/4, -3/4, -1, -5/4, -6/4, -7/4. అంటే ఇక్కడ -4/4 వస్తుంది కాబట్టి ఇక్కడ -1 వచ్చిందండి. సో ఈ విధంగా ముందుగానే ఫామ్ చేసేసుకున్న తర్వాత 6 అక్షరం నుంచి విలువ ఏమవుతుందండి? -5/4 అండి. సో జాగ్రత్తగా నెంబర్ లైన్ని 0కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఈ విధంగా చేసుకోవాలండి. నెక్స్ట్ క్రింది వాళ్ళ సత్య ప్రవచనం అంటే కరణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం అంతమొందదు మరియు ఆవృతం కాదు. 2 వస్తాయండి, ఒకటి మాత్రం ఏది అవ్వదు. కాబట్టి వీటిలో ఏది అన్ని అసత్యాలు కాబట్టి ఇది ఒకటే సత్యం అవుతుంది. క్రింది వాళ్ళ సత్య ప్రవచనం అంటే 2 కరణీయ సంఖ్యల మొత్తము అకరణీయ సంఖ్య ఒకటే అవ్వదు, కరణీయ సంఖ్య ఒకటే అవ్వదు, 2 అవ్వచ్చు అని ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. మిగతావన్నీ రాంగ్ అవుతాయి. నెక్స్ట్ 60th బ్లాంక్ వచ్చి క్రింది వానిలో సత్య ప్రవచనం అన్నారు. ఒక అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య అవుతుంది. సత్య ప్రవచనం అవుతుందండి ఇది. క్రింది వాళ్ళ సత్య ప్రవచనం వచ్చి ఒక కరణీయ సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి అకరణీయ సంఖ్య మొత్తము లబ్ధము 2 కూడా కరణీయ సంఖ్యలే అవుతాయని గుర్తుపెట్టుకోండి ఈ 2 బిట్స్ నుంచి.
నెక్స్ట్ ఇక క్రింది వాళ్ళు అంతం కాని ఆవర్త దశాంశం అంటే 3/11 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ ఉంటే అవి అంతమయ్యే ఆవర్త దశాంశాలు అవుతాయి. కానీ ఇక్కడ 11 అనేది 2 టేబుల్లో కానీ 5 టేబుల్లో కానీ పోదు కాబట్టి 3/11 ఆన్సర్ అవుతుందండి. సంఖ్యా రేపకాయలు ప్రతి బిందువు సూచించినది ఏకైక వాస్తవ సంఖ్య. అన్ని సంఖ్యలు వస్తూ ఉంటాయి. ఒకే వాస్తవ సంఖ్యలో కరణీయ అకరణీయ రెండు వస్తాయండి. నెక్స్ట్ 2 మరియు 2.5 మధ్య గల ఒక కరణీయ సంఖ్య √5. ఎందుకంటే దాని వాల్యూ 2.23 ఎక్సెట్రా వస్తుంది కాబట్టి రెండింటి మధ్యలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఈ అర్థంలో ఉండే వరుస సున్నాల సంఖ్య అంటే దీనికోసం మనం ఇక్కడ చూడండి 2³ × 5³ రాసుకుంటాం. 5/4ని 5³ × 5గా రాసుకొని చేస్తే 10³ చేస్తున్నప్పుడు 10³ 3 డిజిట్స్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 3 అవుతుందండి. 1.27 బార్ని p/q రూపంలో రాస్తే చిన్న ప్రాసెస్ తెలుసు కానీ మనకి 100x = 127.2727 ఎక్సెట్రా, x = 1.2727 ఎక్సెట్రా. దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 99x = 126 వస్తుంది. x వాల్యూ 126/99. దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి 14/11 వస్తుందండి. 0.23 బార్ ప్లస్ 0.22 బార్ అంటే 0.45 బార్ అండి. మీకు తెలిసింది ప్రాసెస్. నెక్స్ట్ 5x - 3 × 3/2x - 8 = 225 అయితే x వాల్యూ ఎంత అన్నారు. దీనికి సమ్ము ఎలా చేయాలో మీరు కొంచెం కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.